మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను నా తండ్రి. గడిచిన వారమంతా మమ్మల్ని క్షేమకరంగా నడిపించి మరొకసారి సువార్థికులుగా మేము తయారవుట కొరకు ఎవరైతే మీరు మీ లక్ష్య సాధనలో మమ్మల్ని ఎవరైతే మీరు ఎన్నుకొని ఉన్నారో వారందరూ మీ యొక్క పనిని చేయుటకు మీరు మమ్మల్ని ఏగిలని ఎంచున్నారు. వారందరూ తండ్రి మీ పని చేయుటకు సంసిద్ధులమై తయారవుట కొరకు ప్రతి శుక్రవారం ముందు మీ సేవకుని ద్వారా మాకు వినిపిస్తున్న ఈ సువార్థికుల తరగతి కొరకు మమ్మల్ని మరొకసారి చేర్చినందుకై మీకు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం నా తండ్రి. తండ్రి, ఈ జీవిత కాలంలో అనేక పనుల నిమిత్తము మేము ప్రయాసపడి వెలుచుండగా మీరు మమ్మల్ని ఈ లోకమునకు పంపించిన లక్ష్యాన్ని మేము సాధించడం నిమిత్తము అనేక మంది ఎరుగకనే మరణిస్తుండగా మాకు ఆ లక్ష్యాన్ని తెలియపరిచి ఆ తండ్రి మా ప్రభు యొక్క మహిమను పొందుకొనుటకును మా ప్రభు యొక్క మార్గమును మేము అనుసరించుటకును మా ప్రభువుని గురించి ఇతరులకు మా జీవితం ద్వారా మేము ప్రకటించుట కొరకును మాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి కూడా మీకు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. అందు నిమిత్తము తండ్రి మీరు మమ్మల్ని తయారు చేస్తుండగా తండ్రి ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క సహోదరులను తండ్రి మీ పరిశుద్ధాత్మ చేత నడిపించమని కూడా వేడుకుంటున్నాం తండ్రి. వచ్చిన మేమందరము తండ్రి విన్న వాక్యాన్ని వ్యర్థపరచుకోకుండా తండ్రి ఆ విన్న వాక్యాన్ని అనుసరించి జీవించి తండ్రి మా జీవితంలో మా ప్రభువుని కనపరుచుకొని మా జీవితం ద్వారా ఇతరులకు మేము ఆ ప్రభువుని బోధించలాగున మమ్మల్ని కనికరించమని మాకు కావాల్సిన జ్ఞానము దయచేయమని కూడా వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి ఈరోజు మీ సేవకుని ద్వారా తండ్రి మీరు మాకు ఏ మర్మములను తెలియపరచనే ఉన్నారో వాటన్నిటినీ తండ్రి మాకు తెలియజేయము తండ్రి. వినిచున్న వాక్యాన్ని మేము గ్రహించి వాటిని అనుసరించి జీవించుటకు మాకు కావాల్సిన తెలివిని జ్ఞానము బుద్ధిని దయచేయమని కూడా వేడుకుంటున్నాం తండ్రి. ఈ సువార్థికుల తరగతిని తండ్రి ఆది నుండి అంతం వరకు మీ పరిశుద్ధాత్మ చేత నడిపించమని మీ ప్రియ కుమారుడు మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి వేడుకుంటున్నాం మా తండ్రి. నున్న యెహోవాని నిన్నాదారంగాయో కన్న తండ్రి వన్నేకెక్కిన మోక్ష వాసాళి సన్నోతో లున్నతమయ్యుండ మున్నే నీకు నిన్ను బ్రతటన సేయ నిఖిల లోకములను బన్నుగా చేసిరా బలుడా నీవే నున్న లోకంబుల నుడుగాక కరుణాసం పన్నతతో నేలు ప్రభుడా నీవే అన్ని జీవుల నెరిగి ఆహారమిచ్చుచు నున్న సర్వజ్ఞుడవు నీవే ఎన్న శక్యముగాక యున్న లక్షణముల సన్నుతించుటకునే చాలుదునా పుట్టింపని వంచు పోషింపని వంచు గిట్టింపని వంచు కీర్తింతును వట్టి పానికి మారి నట్టి మానవులచే పట్టి రక్షింపబాధ్యుండవంచు
దట్టమైన కృపను దరి చేర్చి నాకిచ్చి పట్టై నిలచియుండు ప్రభుడా వంచు గట్టడా చేగడా ముట్టుదాను కనా పట్టుకోలది నిన్ను ప్రస్తుతింతు కారుణ్య నిధి నీవు కఠినాత్ముడను నేను భూరి శుద్ధుడవీవు పాపి నేను సారా భాగ్యుడవీవు జగతిలో నా కన్నా దరిద్రుండే లేడు తరచి చూడా సారా సద్గుణమూల సంపన్నుడవు నీవు ఘోర దుర్గుణ సంచారి నేను ఏ రీతి స్తుతింతు ఏ రీతి సేవింతు నేరామెన్నక బ్రోవా నిరనమ్మితి అన్ని కాలంబుల నున్న యెహోవాని నిన్నదరమయు కన్న తండ్రి. వెనుకున్న వారికి ఆ శబ్దం అభ్యంతర పరిస్థితి కొంచెం ముందుకు వచ్చేయండి ఆయన. అయిపోయిందా? ఓకే. మళ్ళీ కూడా స్టార్ట్ చేస్తారు వాళ్ళు ప్రసంగం అదంతా ఉంటుంది కదా. రేడియో అనగా ప్రభువును ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించి ప్రభువు ఈ లోకంలోనికి వచ్చినటువంటి ఆ పనిని సాధించుటకు ప్రభువు యొక్క దేవుని యొక్క సాధనమై ఉన్నాడు అన్నమాట. అనేకులు ప్రభువు వలన అనేక ఉపకారములు పొందాలని ఆశిస్తూ ఉన్నారు. సంఘములో ఉన్నవారైనా సంఘమునకు వెలుపల ఉన్నవారైనా ప్రభువు వలన అనేక మేళ్లను పొందాలని, ప్రభువు వలన అనేక ఉపకారములను పొందాలని ఆశిస్తూ ఉన్నారన్నమాట. కానీ సువార్థికుడు అనే వ్యక్తి నేను ప్రభువునకు ఎలా ఉపయోగపడగలను అని ఆలోచన చేసే వ్యక్తి అన్నమాట. సువార్థికుడు ప్రభువునకు ఉపయోగపడాలి. ఎలా ప్రభువునకు సువార్థికుడు ఉపయోగపడగలడు? అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనంలో ఒక సువార్థికుడుగా అపోస్తలుడు ప్రభువునకు ఎలా ఉపయోగపడగలను అని అనుకున్నాడు. అదేవిధంగా సువార్థికులుగా తయారు అయ్యేటువంటి వారు నేను ప్రభువునకు అపోస్తలుల వలె ఉపయోగపడాలి అన్నటువంటి ఈ భావనను మనం కలిగి ఉండాలి.
పౌలు ఏం చెప్పినారు చూడండి. దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుద ముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. ఇక్కడ 2 విషయాలను అపోస్తలుడైన పౌలు తెలియజేసినారు. దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట. ఇది నెంబర్ 1 అన్నమాట. దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుట అన్నమాట. అంటే సువార్తకు ప్రత్యక్ష సాక్షి అన్నమాట. ఎందుకంటే ఈ లోకంలోనికి యేసు ప్రభువు ఇంకనూ రాలేదు అని యూదులు అంటున్నారు అన్నమాట. ఆయన వచ్చినారు అని ఆయన వెళ్ళినారని క్రొత్త నిబంధన తెలియజేస్తూ ఉందన్నమాట. క్రీస్తు అనేటువంటి ఒక క్యారెక్టరే అబద్ధము అని అనేక మంది అనుజనులు చెప్పుకుంటా ఉన్నారు అన్నమాట. ఒకవేళ క్రీస్తు పుట్టి ఉంటే నిజంగా ఆయనకు తండ్రి ఎవరు అని మరికొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు అన్నమాట. మరికొంతమంది క్రీస్తు పునరుద్ధానుడుగా లేచినాడు అనే సంగతిని నమ్మడమే లేదు. ఇలాంటి మనుషులు లోకంలో కోకొల్లలు అన్నమాట. వారిలో కొందరికైనా దేవుని కృపా సువార్తను గూర్చి సువార్తికుడు ఒక సాక్షిగా ఉండాలన్నమాట. సాక్షి అనగా నంబర్ 1 వినుండాలి. చూసి ఉండాలన్నమాట. యోహాను సువార్త 3వ అధ్యాయము 11వ వచనంలో ప్రభువు సెలవిచ్చిన మాటలు చూడండి. మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇస్తున్నాము. అంటే మేము అని ప్రభు అన్నారు, అనగా తనతో ఉన్న పరిశుద్ధాత్ముడు, ఇద్దరు వ్యక్తులకు సాక్ష్యం అన్నమాట. మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇస్తున్నాము. ఒక సువార్తికుడు దేవుని కృపా సువార్తకు సాక్షి అయి ఉండాలి. అతడు సాక్షి అయి ఉండాలంటే సువార్తను అతడు వినుండాలన్నమాట. దేవుని కృపా సువార్తను అతడు వినుండాలి. చూసి ఉండాలన్నమాట. మొదటి శతాబ్దంలో వారు ఎలాగున అనగా అపోస్తలులు ఎలాగున చూచినారు, ఎరిగినారు, అలాగున నేడు సువార్తికుడు సహితము చూసి ఉండాలి, ఎరిగి ఉండాలన్నమాట.
నీవు చూస్తే, నీవు విని ఎరిగి ఉంటే, నీవు నిజముగా ఒక సాక్షివై ఉంటావు అన్నమాట. కనుక ఇక్కడ దేవుని కృపా సువార్తను చూడడం, దేవుని కృపా సువార్త అనగా క్రీస్తు అన్నమాట. అనగా క్రీస్తును చూడడం. ఒక సువార్తికుడు క్రీస్తును చూడాలి. అపోస్తలుడైన పౌలు సువార్తికుడుగా తయారు కాకముందే క్రీస్తు చనిపోయినాడు అనమాట. కానీ ఆయన దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుటకు అని అన్నాడు కదా. నేనైనా పౌలు సువార్తికుడు కాకముందే క్రీస్తు ఏమైనాడు? చనిపోయినాడు. ఆయన ఏమైనాడు? ఆయన దేవుని కృపా సువార్తకు సాక్షి అయినాడు అనమాట. సాక్షి అంటే ఎవరు? చూచిన వారు, విన్నవారు. అపోస్తలుడైన పౌలు క్రీస్తును చూచిన రీతిగా నేడు మనము కూడా క్రీస్తును చూడాలి. క్రీస్తును చూడడానికి ఎలా వీలు పడుతుంది అని అనగా, ప్రకృతి సంబంధమైన నేత్రములతో మనం ఆయనను చూడలేము, చూడజాలము. మనోనేత్రములతో ఆయనను మనము చూడగలము. ఎఫెసీ 1వ అధ్యాయము 17 నుండి 19 వచనం వరకు. ఇక్కడ ఆయన ఏమన్నాడంటే, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, అంటే ఏ సువార్తికుని యొక్క మనోనేత్రములు వెలిగింపబడతాయి, ఆ సువార్తికుడు క్రీస్తును స్పష్టంగా చూడగలుగుతారు అన్నమాట. అంటే మనోనేత్రముల సహాయముతో క్రీస్తును చూడగలరు. ఇది ఇంపార్టెంట్గా సువార్తికుడు అన్నమాట. క్రీస్తును చూడడం లేక క్రీస్తును ఎరగడం అన్నమాట. అంటే ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు ఆయనను మనం ఎరగతాము. అంటే ఒక వ్యక్తి కన్నా కూడా ఆయనను ఎరగడం అనేది, వ్యక్తిని ఎరగడం అనేది గొప్ప విషయం అన్నమాట. మనోనేత్రముల సహాయముతో క్రీస్తును చూడగలము. ఆయన ప్రకృతి సంబంధమైన నేత్రములకు అగుపడడు. మనోనేత్రములతో ఆయనను చూడగలము. ఆయనను చూడగలిగితే ఆయనతో మనము సహవాసము చేయగలం. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. యోహాను సెలవిచ్చిన మాటలు చూడండి. 1వ అధ్యాయము 1-2 వచనాలు. జీవవాక్యమును గూర్చినది, అంటే ఇక్కడ యేసు ప్రభు అన్నమాట. ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇస్తున్నాము.
ఇప్పుడు ఆ మొదటి శతాబ్దంలో యేసు ప్రభు శిష్యులు వారు యేసు ప్రభువుని చూచినారు. ఆయనను ఎరిగినారనమాట. ఈయన చూడండి, ఈయనేం చెప్పినాడు, పౌలు చెప్పిన మాటలు చూడండి. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయము 1వ వచనం. ఆయన అంటాడు, నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తలుడను కానా, మన ప్రభువు అయిన యేసును నేను చూడలేదా. నేను ఆ మాటలు చూడండి, మన ప్రభువు అయిన యేసును నేను చూడలేదా. అంటే ఈయనకి వెలుగు దర్శనం ఇచ్చేటప్పటికి యేసు ప్రభు లేడనమాట. కానీ నేనేమంటున్నాడు ఆయన, నేను చూడలేదా, చూసినాను కదా. ఎలా చూసినాడు ఆయన్ని, ఎందులో చూసినాడు ఆయన్ని, ఆయన ఎలా చూసినాడు, ఎందులో చూసినాడు. క్రీస్తును చూచినాడు, ఎలా చూసినాడు, ఎందులో చూసినాడు. ఒక వ్యక్తిని ప్రత్యక్షంగా చూడగలము, పరోక్షంగా కూడా ఒక వ్యక్తిని మనం చూడగలము అన్నమాట. అని ఇది 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 నిజం అన్నమాట. ఒక తండ్రి ఒక ఇంటిని నిర్మించినాడు, కొంత పొలాన్ని సంపాదించినాడు. ఆ తండ్రి ఇప్పుడు లేడు. ఆయన నిర్మించిన ఇంటిని బట్టి ఆయన చూడగలము అన్నమాట. ఆయన సంపాదించిన పొలాన్ని బట్టి తండ్రిని చూడగలము అన్నమాట. రూపంలో చూడల, ఆయన ఎందులో చూసినాడు, వ్యక్తిత్వంలో చూసినాడు అన్నమాట పౌలు. అనగా క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని చూసినాడు అన్నమాట. ఆ వ్యక్తిత్వాన్ని ఎందులో చూసినాడు అని అంటే దేవుని కృపా సువార్తలో చూసినాడు అన్నమాట. సువార్తలో క్రీస్తును చూసినాడు ఆయన. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఆయన చెప్పిన మాటలు చూడండి. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త. నేను ఏమన్నాడు చూడండి ఆయన, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరిచిందేదాడ సువార్త. అంటే సువార్తలో ఏం చూసినాడు ఆయన, దేవుని స్వరూపంలో ఉన్న క్రీస్తు మహిమను సువార్తలో చూసినాడు అన్నమాట, పరోక్షంగా. అంటే అపోస్తులు ఏమన్నారు, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది నుండి ఏది ఉండినో మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితమో, మా చేతులు దేనిని తాకి చూచెను, ఏది నిదానించి కనుగొంటిమో దానిని మీకు తెలియజేస్తున్నాము అని వాళ్ళు అన్నారనమాట. వాళ్ళు ప్రత్యక్షంగా చూసినారనమాట. కానీ పౌలు ఎలా చూసినాడు ఆయన్ని, పరోక్షంగా చూసినాడు. ఎందులో చూసినాడు ఆయన్ని, ఆయన్ని సువార్తలో ఆయన వ్యక్తిత్వాన్ని చూసినాడు అనమాట. క్రీస్తు మహిమను ఎందులో చూసినాడు ఆయన, సువార్తలో చూసి. అందువలన అపోస్తలులు ప్రత్యక్షంగా చూసినారు, ఈయన ఆయన్ని పరోక్షంగా క్యారెక్టర్ని చూసినాడు అనమాట. ఆ క్యారెక్టర్కి పౌలు ఫిదా అయిపోయినాడు అనమాట. క్రీస్తు క్యారెక్టర్కి ఆయన ఫిదా అయిపోయినాడు అనమాట. ఆ క్యారెక్టర్, క్రీస్తు యొక్క క్యారెక్టర్ ఉంది, వ్యక్తిత్వం ఉంది, పౌలును ఎంతగానో ప్రభావిత పరిచింది. క్రీస్తు క్యారెక్టర్కి ఆయన ఆకర్షితుడైపోయినాడు అనమాట. క్యారెక్టర్లో క్రీస్తుని ఆయన చూసినాడు అనమాట. క్రీస్తును క్యారెక్టర్లో చూసినాడు కాబట్టి ఆయన క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చినాడు అనమాట.
కనుక నేడు సువార్థికులుగా మనము క్రీస్తు యొక్క క్యారెక్టర్ని చూడాలన్నమాట. నేను సువార్థికుడు అంటే క్రీస్తును చూడాలి, సాక్ష్యం ఇవ్వాలి కదా. క్రీస్తును చూడడం అంటే ఆయన క్యారెక్టర్ని చూడడం అన్నమాట. క్రీస్తు యొక్క క్యారెక్టర్ని చూడాలి నేను. క్రీస్తు యొక్క క్యారెక్టర్ని కేవలం చూడడం కాదు, ఆ క్యారెక్టర్ని అనుభవపూర్వకంగా ఎరగాలన్నమాట. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆయన క్రీస్తు యొక్క క్యారెక్టర్ని చూడాలి, అంతేకాదు క్రీస్తు యొక్క క్యారెక్టర్ని అనుభవపూర్వకంగా ఎరగాలన్నమాట. నీవు ఆయనను వ్యక్తిత్వంలో చూడగలిగితే, ఆయన వ్యక్తిత్వాన్ని అనుభవపూర్వకంగా ఎరగగలిగితే, నీవు ఆయన కొరకు ఒక సాక్షిగా మారే అవకాశం ఉందన్నమాట. క్రీస్తు కొరకు ఒక సాక్షివి, నిలువెత్తు సాక్ష్యం అన్నమాట. నీవు క్రీస్తు ఉన్నాడు అనడానికి ఒక సాక్ష్యం అన్నమాట. అపోస్తుల కార్యములలో ఇక్కడ పౌలు చెప్పినటువంటి మాటలు చూడండి. 25వ అధ్యాయం 19-20 వచనాలు చూడండి. పౌలు మీద వాళ్ళు అనేక నేరాలు మోపినారు యూదులు. అప్పుడు ఫేస్తు మాట్లాడతాడు అన్నమాట. అగ్రిప్ప రాజు ముందు ఫేస్తు మాట్లాడాడు, పౌలుని గురించి మాట్లాడినాడు. 19వ వచనంలో, అయితే తమ మతమును గూర్చి చనిపోయిన యేసు అను ఒకని గూర్చి ఇతనితో వారికి కొన్ని వివాదములున్నట్టు కనబడెను. ఏమన్నాడు ఆయన? తమ మతమును గూర్చి. ఏ మతం అది? యోధ మతం. తమ మతమును గూర్చి. నెక్స్ట్ ఏమంటాడు ఆయన? చనిపోయిన యేసు ఒకని గూర్చు అను ఒకని గూర్చు ఇతనితో వారికి కొన్ని వివాదములు ఉన్నట్టు. ఎవరితో? యూదులకి కొన్ని వివాదములు ఉన్నట్టు కనబడింది. 20వ వచనంలో, ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పాను. నేను ఆ మాటలు చూడండి. యూదులు ఏమంటున్నారు? యేసు చనిపోయినాడు అని వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు అన్నమాట. కానీ పౌలు సాక్ష్యం ఏంది నాయనాడ? ఆ యేసు బ్రతికి ఉన్నాడు. ఆయన చెప్పింది ఎవరాడ? అగ్రిప్ప రాజు ముందు ఫేస్తు చెప్తున్నాడు అన్నమాట. అధిపతి అని, యూదుల అధిపతి అన్నమాట, రోమా సామ్రాజ్యంలో అధిపతి అన్నమాట. అంటే ఒక అధిపతి లాంటి వ్యక్తి పౌలు చెప్పిన మాటను రూఢిపరుస్తున్నాడు అన్నమాట. ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్తున్నాడు. అది ఎట్లా సాధ్యం చూడండి ఆయన, అది ఎట్లా సాధ్యం? ఆయన మామూలుగా మానవుల యొక్క ఊహకే అందదు నాయన ఈ ఆలోచన. అక్కడున్న యూదులందరూ కూడా పౌలుని ఏమనుకుంటారు నాయన? అతడు ఒక వెర్రివాడు అని అనుకొని ఉంటారు అన్నమాట. పౌలుని ఏమనుకుంటారు? అతను ఒక వెర్రివాడు అని అనుకొని ఉంటారు అన్నమాట. కానీ అతన్ని ఎంతమంది ఏమనుకున్నా ఆయన ఏమంటున్నాడు? యేసు బ్రతికొన్నాడు. యేసు ఎలా బ్రతికున్నాడు? పౌలు మాటలను బట్టి యేసు ఎలా బ్రతికి ఉన్నాడు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు. తాను ఎలా బ్రతుకుతున్నాడు? క్రీస్తులా బ్రతుకుతా ఉన్నాడు. సువార్త తనను ప్రభావిత పరిచేసింది నాయన. సువార్త తనను ఎంత ప్రభావిత పరిచింది అంటే, సువార్త కొరకు తన ప్రాణమును పణంగా పెట్టేస్తాను అంతగా ప్రభావితపరిచింది. ఏ సువార్తను యేసు ప్రకటించి జీవించినారో అదే సువార్తను పౌలు ప్రకటించి జీవిస్తున్నాడు అన్నమాట. చనిపోయిన యేసు ఎవరిలో బ్రతికున్నాడు? పౌలులో బ్రతికున్నాడు.
పౌలు చనిపోయిన యేసు, యూదులు చంపిన యేసును పౌలు బ్రతికించున్నాడు అనమాట. నన్ను సువార్తికుని యొక్క పని చూడండి. యూదులైతే నజరేయుడైన యేసును మేము సిలువ వేసి చంపినాము అని వాళ్ళు ఉల్లసించిపోతున్నారనమాట. పౌలైతే మీరు సిలువ వేసి చంపినారు, ఆయన ఏడ చనిపోయినాడు, ఆయన బ్రతికే ఉన్నాడు, నాలో బ్రతికున్నాడు ఆయన. ఆయన ఆయన ఆలోచన చూడండి. ఒక సువార్తికుడు అంటే ఏ స్థాయిలో ఉండాలని ఆయన తెలియజేసినాడు ఆయన. అంటే సువార్తికుడు అనగా ఇక్కడ ఒక నిర్వచనం ఏంటంటే చనిపోయిన యేసును బ్రతికించిన వాడు అన్నమాట. బ్రతికించేవాడు సువార్తికుడు అనగా. మనవాళ్ళు చనిపోతే బతికించేవాడు కాదు ఏడ. చనిపోయిన యేసును తనలో బ్రతికించేవాడు సువార్తి. పౌలు తనలో యేసును బ్రతికించినాడు. అలాగే నేడు ఒక సువార్తికుడు తనలో క్రీస్తును బ్రతికించాలి. క్రీస్తు నీలో బ్రతికి ఉంటే క్రీస్తుకు నిలువెత్తు సాక్ష్యం ఎవరినైనా నీవే. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో పౌలు అంటాడు, నేను క్రీస్తు యేసును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. ఒక సువార్తికుడు క్రీస్తును పోలి నడుచుకొనగా ఆయన ఏమవుతున్నాడు, క్రీస్తుకు సాక్షిగా మారుతున్నాడు అనమాట. కానీ ఇది పెద్ద గురుతరమైన బాధ్యత నాయనది. లోకంలో చాలా మంది సేవకులు ఉన్నారు నాయన. యేసు ప్రభు పట్ల అభిమానం కలిగిన సేవకులు చాలా మంది ఉన్నారు. వారు యేసు ప్రభు పట్ల ఉన్న అభిమానంతో అనేకులకు స్వస్థత చేయాలని కాంక్ష కలిగి ఉన్నారు. అనేకుల యొక్క రోగ పీడితులైన వారికి ఎంతో మేలు చేయాలనుకుంటా ఉన్నారు. దయ్యాలు వెళ్ళగొట్టాలనుకుంటా ఉన్నారు. ప్రభువు మీద ఉన్న ఒక ప్రేమ, ఒక అభిమానం, భాషలు మాట్లాడాలనుకుంటా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ప్రభువును బట్టి అనేక కార్యములు చేస్తూ వెళుతూ ఉన్నారన్నమాట. కానీ ఒక్క సంగతిని మర్చిపోయినారు, తాను క్రీస్తు యేసునకు నిలువెత్తు సాక్షిగా ఉండాలి అన్న సంగతిని మర్చిపోయినారు. సువార్తికుడు క్రీస్తు యేసునకు నిలువెత్తు సాక్షి అన్నమాట. ఆయన బ్రతికి ఉన్నాడు అనడానికి సాక్షి. యూదులు ఇంకనూ యేసు ప్రభు పుట్టలేదు అని అంటున్నారు. అన్ని జనులు చాలా మంది యేసు ప్రభు పుట్టుంటే ఆయనకి తండ్రి ఎవరు అని క్వశ్చన్ చేస్తున్నారు అనమాట. మరి కొంతమంది ఆయన పుట్టినాడు పుట్టలేదు అది మనకు అవసరంలా. ఆయన నమ్ముకుంటే జ్వరాలు పోతాయి, ఆయన నమ్ముకుంటే స్వస్థలు అవుతాయి, ఆయన నమ్ముకుంటే దెయ్యాలు పోతాయి, ఆయన నమ్ముకుంటే మా ఫ్యామిలీ బాగుంటుంది, మా పిల్లలు బాగుంటారు కొంతమంది అనుకుంటా ఉంటారు. అంటే ఇక్కడ ఏంటంటే ఎవరి గోల వాళ్ళదన్నమాట. కానీ ఇక్కడ సువార్తికుడు క్రీస్తు యేసునకు నిలువెత్తు సాక్ష్యం. సువార్తికుడిని చూస్తే ఎవరు కనబడాలా? క్రీస్తు కనబడాలి. అంటే ఒక సువార్తికుడు ఒక అద్దం లాగా మారాలి నాయన. అతన్ని చూస్తే అతనిలో క్రీస్తు కనబడాలి. నిన్ను ఎవరైనా చూస్తే, నీ కుటుంబంలో నిన్ను ఎవరైనా చూస్తే, నీలో నీ భార్యకు క్రీస్తు కనబడాలి, నీలో నీ పిల్లలకు క్రీస్తు కనబడాలి. నేను 100% కాదు నేను చెప్పేది, కనీసం ఒక 30% నీలో క్రీస్తు అగుపడాలన్నమాట. నీ కుటుంబంలో ఉన్న వాళ్ళకి నీ ఒక సాక్షి, క్రీస్తు బ్రతికి ఉన్నాడు అనడానికి సాక్షి.
క్రీస్తు దేవుని యొక్క మహిమను కలిగిన వ్యక్తి అనడానికి నీవే సాక్ష్యం. నీ కుటుంబంలో నీవు సాక్షి. నీ కుటుంబంలో ఈ సాక్ష్యాన్ని నీవు కలిగి ఉండకపోతే క్రీస్తుకు మనము సాక్షులుగా ఉండకపోగా శత్రువులుగా మారిపోతాం అన్నమాట. సాక్షులుగా ఉండేది పక్కన పెట్టేద్దాం, ఆయనకి శత్రువులు అయిపోతాం అన్నమాట. కనుక క్రమంగా నీ భార్య నీలో క్రీస్తును చూసే విధంగా నీవు అగుపడాలి. నీ మాటలు, నీ ప్రవర్తన, నీ నడత, నీ దినచర్య, వీటిలో నీ భార్యకు నీలో క్రీస్తు అగుపడాలి. ఆ ప్రేమించే గుణం, ఆ క్షమించే గుణము, ఆ ఆదరించే గుణము, ఆ ప్రోత్సహించే గుణం, ధైర్యపరిచే గుణం. ప్రతి భర్తను చూడండి, భార్యలను నిందిస్తూ ఉంటారనమాట. భార్యను బూతులాడే భర్తలు చాలా మంది ఉన్నారన్నమాట. భార్య శరీరం మీద దాడి చేసే భర్తలు చాలా మంది ఉన్నారన్నమాట. ఇక మన భారతదేశ సాంప్రదాయ ప్రకారము భర్తను విడిచి వెళ్ళిపోలేక ఆ ఇంట్లో ఉంటారన్నమాట. ఆయనకి పిల్లలుగానే ఉంటారు. ఆ పిల్లల మీద మమకారం, ఆ పిల్లల మీద ప్రేమతో ఆ కుటుంబాన్ని విడిచిపోలేక ఎన్ని హింసలైన భర్త వలన పొందుతూ ఉన్నా కూడా కుటుంబాన్ని విడిచిపోరు. మరి కొంతమంది తెగువ చేసి టాటా బాయ్ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతారు అన్నమాట. తెగువ చేసి వెళ్ళిపోతారు. నేను నీ దగ్గర కాపురం చేయలేను, ఈ హింసలు భరించలేను. మరి కొంతమంది ఆ తెగువ చేయలేని వాళ్ళు సూసైడ్ చేసుకొని వెళ్ళిపోతారు. లోకంలో ఉన్న భర్తలు భార్యల విషయంలో అలా ఉన్నారన్నమాట. అందరూ కాదు, కొందరు అలా ఉన్నారన్నమాట. నీవు నీ కుటుంబంలో నీవు బాప్తిస్మం పొందక ముందు నీ భార్యకు ఎలాంటి భర్తగా అగుపడ్డావు, అలా ఇప్పుడు అగుపడకూడదు సువార్తికుడు అయిన తర్వాత. ఇప్పుడు క్రమంగా నీలో ఎవరు కనిపించాలి? క్రీస్తు కనబడే విధంగా సువార్తికుడు ఒక ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఆయన మాటలలో క్రీస్తు కనబడాలి, ఆయన చూపులో క్రీస్తు కనబడాలి, ఆయన స్పర్శలో క్రీస్తు కనబడాలి, ఆయన క్రియలలో క్రీస్తు కనబడాలి, ప్రవర్తనలో క్రీస్తు కనబడాలి, ఆ నడతలో క్రీస్తు కనబడాలి. 100% కాదు, ఒక 30% అయినా క్రీస్తు అగుపడాలి. ఆయన చూస్తే ఆయన భార్యకి మిగులు ఆనందం కలగాలి. ఆయన చూస్తే ఆయన పిల్లలకు మిగులు సంతోషం కలగాలి. ఆ భార్య అనేకులకు సాక్షిగా మారాలి. ఆయన ముందులా కాదు, ఇప్పుడు ఆయన చాలా మారినారు. ఆయన ముందున్న కోపం ఆయనలో లేదు. ముందున్న ఆ పదాలు, భూత పదాలు ఇప్పుడు లేవు. ముందు దూషించేవాడు ఇప్పుడు దూషించడం లేదు. ముందు నిందించేవాడు ఇప్పుడు నిందించడం లేదు. ఆయన చాలా మారినాడు ఆయన. అందరూ అడుగుతారు, ఎలా మారినాడు? ఆయన వాక్యం చెప్తుంటాడు, ఆయన వాక్యం చదువుతుంటాడు, ప్రార్థన చేస్తుంటాడు, వాక్యం చెప్తుంటాడు. అందువలన ఆయన మారినాడు. ఈ మార్పుని, నీలో ఉన్న ఈ మార్పుని మొదట నీ భార్య గుర్తించాలి. నేను ఊరికంత కాదు, మనం సువార్తికులు ఉన్నాను, ఊరికంత కాదు, ముందు ఎవరికినైనా ఇంట్లో ఉండే వాళ్ళకి కనబడాలి. ఇంట్లో ఉన్న వాళ్ళు నీలో క్రీస్తును చూడాలన్నమాట. నీవు ధన్యుడు అయిపోతావు అన్నమాట. క్రీస్తును నీలో చూడాలంటే నీవు క్రీస్తును చూసి ఉండాలి, క్రీస్తును ఎరిగి ఉండాలన్నమాట. క్రీస్తును సంపూర్ణంగా ఎరిగి ఉండాలి అనగా ఆయన వ్యక్తిత్వాన్ని, అనగా ఆయన మహిమను ఎరగడం అన్నమాట. శ్రమలు వచ్చినప్పుడు, హింసలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు
యూదులు ఆయనను దూషించినప్పుడు, ఆయనను ద్వేషించినప్పుడు, ఆయనను నిందించినప్పుడు, ఆయనను బాధ పెట్టినప్పుడు, తన కుటుంబంలో ఉన్నవారు సహితము ఆయన్ను అవమానపరిచినప్పుడు, యూదులు సహితం ఆయన్ని అవమానపరిచినప్పుడు ఆయన ఎలా ఎలా నడుచుకున్నాడు? ఆయన ఎలా నడుచుకున్నాడు? తన తండ్రి అయిన దేవుణ్ణి తన నడత ద్వారా, తన ప్రవర్తన ద్వారా ఆయన ఎలా మహింపరిచినాడు? దేవుణ్ణి ఎంత గౌరవించినాడు, ఎంత మహింపరిచినాడు? ఒక సందర్భంలో ప్రభు అంటాడు, నేను నా తండ్రిని ఘనపరచువాడను, మీరు నన్ను అవమానపరుచుతున్నారు. కనుక ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుని పని చెయ్యడమే ఆయన ఆహారంగా మలుచుకున్నాడు అన్నమాట. దేవుని పని చేయడమే ఆహారంగా భావించినాడు. ఆయన దేవుణ్ణి సంతోష పెట్టడమే తన జీవితంగా మలుచుకున్నాడు. అందువల్ల తండ్రి అయిన దేవుడు 2 సందర్భాలలో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని క్రీస్తుని గురించి ఆయన తెలియజేసినారు అన్నమాట. కనుక క్రీస్తును ఒక సువార్థికుడు అనుభవపూర్వకంగా ఎరగడం, దేవుణ్ణి సంతోష పెట్టడానికి, అనగా తన తండ్రి అయిన దేవుని సంతోష పెట్టడానికి ఈ లోకంలో ఆయన ఎన్ని శ్రమలు అనుభవించినాడు, ఎన్ని హింసలు అనుభవించినాడు, ఎన్ని నిందలు అనుభవించినాడు, ఎన్ని అవమానాలను అనుభవించినాడు, కేవలం తన తండ్రి అయిన దేవుణ్ణి సంతోష పెట్టాలి. అలాగున నేను క్రీస్తు ఎలాగున తండ్రి అయిన దేవుని సంతోషపెట్టినారో అలాగున నేను కూడా తండ్రి అయిన దేవుని సంతోషపెట్టడానికి క్రీస్తు సువార్తను నేను సంపూర్ణంగా అనుసరిస్తాను అని ఒక కాంక్ష సువార్తికుడు కలిగి ఉండడం అన్నమాట. ఆయనను అనుభవపూర్వకంగా ఎరగడం, ఎరిగిన దానిని వ్యక్తిగతంగా అనుసరించి జీవించడం అన్నమాట. తాను ఏమి ఎరిగి ఉన్నాడు దాన్ని అనుసరించి జీవించడు. ఇలాగున క్రీస్తును చూడాలి. ఇలా చూడడానికి మనకేం కావాలి నాయన? ఏ సహాయంతో చూడగలము? మనోనేత్రాల సహాయంతో మాత్రమే చూడగలము. నేను ఈ ప్రకృతి సంబంధమైన నేత్రాలతో చూడండి, అక్షరాలు మాత్రమే కనబడతాయి అన్నమాట. అక్షరాలు మాత్రమే కనబడతాయి. అక్షరముల వెనక దాగి ఉన్న భావాలు ఉన్నాయి. క్రీస్తు యొక్క స్వభావాలు, ఆయన గుణాలు, ఆయన లక్షణాలు అక్షరాల వెనుక దాగి ఉన్నాయన్నమాట. అవి మనోనేత్రాలతో మాత్రమే అగుపడతాయి. అందువల్ల పౌలు అంటాడు, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో దాన్ని మీరు తెలుసుకోవాలని ప్రార్థిస్తున్నాను అని ఎఫెసులో ఆయన తెలియజేసినారు. 1వ అధ్యాయము 17-19 వచనాలు తెలియజేసినారు. కనుక క్రీస్తును మనం ఎరిగి క్రీస్తుకు మనం సాక్షులుగా ఉండడం, సువార్థికుడిగా ఉండడం అంటే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్షిగా ఉండడు. అంటే సువార్త కేవలము వినిపించేవాడు కాదు నాయన. ఈడ సువార్తను కేవలం వినిపించేవాడు మాత్రం కాదు. అతడు సువార్థికుడు కాదు. అతడు కేవలము జీవనాని కొరకు పనిచేసేవాడు అన్నమాట. క్రీస్తులో ఉన్న ఆ వ్యక్తిత్వాన్ని పుణికిపుచ్చుకొని ఆ వ్యక్తిత్వాన్ని అనుభవపూర్వకంగా ప్రకటించేవాడు అనమాట సువార్తికుడు అనమాట. అంటే వ్యక్తిత్వాన్ని, క్రీస్తు వ్యక్తిత్వాన్ని అనుభవపూర్వకంగా ప్రకటించేవాడు. ఆయన
క్షమించమన్నాడా? ఎవరు? క్రీస్తు క్షమించమన్నాడా? కాబట్టి మనం లెక్చర్లు ఇవ్వడం కాదు, మనం సంఘంలో క్షమించాలి 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 అని ఇంట్లోకి పోయి భార్యని దంతే మనం క్షమించాలి క్షమించాలి నీడేమో మేడల మీద ప్రకటించడం, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆమె జుట్టు పట్టుకొని కొట్టడం అన్నమాట. అక్కడ ఏమి లేదు, ఆడ అనుభవం లేదన్నమాట. అనుభవపూర్వకంగా సువార్తను ప్రకటించడం. ఈడ క్షమించాలి అని చెప్పడం సులువు నాయన, క్షమించడం అనేది అంత కష్టం అన్నమాట. క్షమించాలి అని ప్రకటించడం సులువు, కానీ క్షమించడం, ఆ ప్రకటించిన వ్యక్తి క్షమించడం కష్టం అన్నమాట. ఎందుకంటే వ్యక్తిలో కోపం అనేది ఒకటి ఉందన్నమాట. ఇది ఒక స్వభావం, వ్యక్తిలో ఉన్న స్వభావం. సువార్తికుడైనంత మాత్రం మన ఆకాశం నుండి ఊడిపడలా, అతడు కూడా ఒక మామూలు మనిషి కాదు. అతనిలో కోపం ఉంది, ద్వేషం ఉంది, ఆగ్రహం ఉంది, కలహం ఉంది, అనేకం ఉన్నాయి ఆయన. భార్యతో కలహించే భర్తలు చాలా మంది ఉన్నారన్నమాట. ఓ రోజు అంతట్లో భార్యతో కలహించకుండా ఉండలేరు భర్తలు చాలా మంది, భార్యతో గొడవలు చేయకుండా ఉండలేరు భర్తలు చాలా మంది. ఏనైనా కొంతమంది భర్తలు భార్య మీద దాడి చేయకుండా ఉండలేరు అనమాట. ఓ చిన్న కారణాన్ని చూపించి కూడా దాడి చేస్తారు, కారణమే లేకపోయినా కూడా దాడి చేసేవాళ్ళు ఉన్నారు. నేను కొట్టేసేది దెబ్బ, ఓ దెబ్బ బలంగా కొట్టేది అనమాట. ఆమె కారణమే ఇలా, ఎందుకు కొట్టినాడు, నన్ను ఎందుకు కొట్టినాడు, నేను ఊరికే గది కొట్టింది, ఎక్స్కాల్ చేసేవాళ్ళు లేకపోతే ఉండరు. లేదు నైనా, నేను ఊరికే కొట్టినాడు, నేను ఎవరినైనా తిట్టేసేది, బలంగా తిట్టేసేది నాయన. వాడు రియాక్ట్ అయిన తర్వాత నవ్వేసి, నేను ఊరికే కదా నిన్ను తిట్టిందని. ఏరా అంత మాత్రం తిట్టే హక్కు లేదా నాకు, ఇది చూడండి ఈ ఎక్స్కాల్ కదా అని, అంత మాత్రం నిన్ను కొట్టే హక్కు లేదనా, లే నన్ను కొట్టే హక్కు నీకుండా లేచి భార్య సైలెంట్ అయ్యి మళ్ళీ మోమాట పరచడం అనమాట. చేసిన పని చేసి మళ్ళీ మోమాట పరచడం. మనిషి యొక్క స్వభావం అలా ఉందన్నమాట. అందువలన మేడ మీద ఎక్కి క్షమించాలి అనడం చాలా సులువు నాయన. నీ ఎడల తప్పిదము చేసినటువంటి వారిని నీవు క్షమిస్తే అనుభవపూర్వకంగా సువార్తను ప్రకటించినట్టు. నీ ఎడల తప్పిదం చేసేవాళ్ళు ఎవరై ఉంటారు? దూరంగా ఉన్న వాళ్ళు ఎవరు నీ ఎడల తప్పిదం చేయరు. నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు నీ ఎడల తప్పిదం చేస్తాడు. ఒక భార్య భర్త ఎడల తప్పిదం చేయొచ్చు, పిల్లలు తండ్రి దగ్గర తప్పిదం చేయొచ్చు. నీ భార్య నీ పిల్లలు తప్పిదం చేసినప్పుడు ఇక్కడ అనుభవపూర్వకంగా ఏం చేయాలి? అక్కడ ప్రకటించిన సువార్తను ఇక్కడ ఏం చేయాలి? ప్రాక్టికల్గా అనుసరించాలి. ప్రాక్టికల్గా అనుసరించాలంటే ఏం చేయాలి నాయన? ఆ తప్పును, జరిగిన తప్పును ఏం చేయాలి? మనము సువార్తికుడు ఏం చేయాలి? జరిగిన ఆ తప్పిదాన్ని ఏం చేయాలా? తన ఎడల భార్య తప్పిదం చేసింది అనమాట. ఆ తప్పిదాన్ని ఏం చేయాలా? ఆ తప్పిదం చేయడం వలన ఆమె క్యారెక్టర్ ఎంత పతనమైందో దాన్ని తెలియజేయడం వల్ల. నంబర్ 1, నీవు ఈ తప్పిదం చేయడం వలన నీ క్యారెక్టర్ ఎంత పతనం అవుతా ఉంది, నీ వ్యక్తిత్వం ఎంత దిగజారిపోతా ఉంది. నీవు వ్యక్తిత్వంలో దిగజారిపోతే దేవుడు నిన్ను అంగీకరిస్తాడా? క్రీస్తు అయిన నిన్ను అంగీకరిస్తాడా? నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆనందిస్తాడు. చూడండి, ఒక గ్రహింపును కలుగు చేయడం అన్నమాట. ఈ గ్రహింపును కలుగు చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చెప్తారు నాయన? సారీ, క్షమించండి నన్ను. క్షమించమన్నప్పుడు ఏం చేయాలి నాయన మనం? నేను క్షమించేసినాను బాధడం కాదు. ఓకే, ఇలాంటి తప్పిదాలు ఇంకొకసారి రిపీట్ కాకుండా చూసుకో జాగ్రత్త. ఆమె మనసులో మనకు ఎలాంటి చోటు ఉంటుంది నాయన అంటే, ఇక్కడ సువార్తికుడు అనుభవపూర్వకంగా సువార్తను ప్రకటించు. ఇప్పుడు నీ భార్యకు అనుభవపూర్వకంగా సువార్తను ప్రకటించు అంటే క్షమించమని ప్రకటించినావు, కానీ ఇక్కడ ప్రాక్టికల్గా క్షమించినావు అన్నమాట, అనుభవపూర్వకంగా క్షమించినావు అన్నమాట. అలాగే ప్రభువు అన్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనంలో,
నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరు ఒకరిని ఒకడు ప్రేమింపవలెననుటే నా ఆజ్ఞ అని అన్నాడు ఆయన. మేడల మీద దీన్ని ప్రకటించడం సులువు అన్నమాట. కానీ ఈ ప్రేమను నీవు చూపించాలి, అనుభవపూర్వకంగా చూపించాలన్నమాట. నీవు ప్రేమను చూపించగలిగే వ్యవస్థ కుటుంబం అన్నమాట. నీ భార్య నీ ప్రేమను పొందడానికి ఆమె భద్రాలు. తన సొంత శరీరములే భార్యను ప్రేమించాలి. కనుక నీ భార్య ఆమెను ఇలా చూడాలి. ఆమె ఒక శరీరాన్ని కలిగి ఉంది, అలాగే ఆమె ఆత్మను కూడా కలిగి ఉంది. ఆమె శరీరాన్ని ఎలాగైతే కలిగి ఉన్నదో అలాగే ఆమె ఆత్మను కూడా కలిగి ఉంది అన్నమాట. ఆమె శరీరాన్ని ఆ శరీరానికి పోషణ సంరక్షణ భర్త యొక్క బాధ్యత, అలాగే ఆత్మ యొక్క పోషణ సంరక్షణ కూడా భర్త యొక్క బాధ్యత అన్నమాట. ఆత్మ యొక్క పోషణ సంరక్షణ ఆమె పొందాలి అని అంటే మొదట శరీరానికి పోషణ సంరక్షణ అందించాలి. నేను శరీరానికి పోషణ సంరక్షణ అందించకుండా ఆత్మ యొక్క పోషణ సంరక్షణను నీవు అందించినా కూడా వాళ్ళు అందుకోలేరు. ఇది నిజం. నేను ఇప్పుడు చూడండి, ఆయన ఒక చాక్లెట్ చేతిలో పెట్టుకున్నాం. ఈ చేతిలో చాక్లెట్ ఉంది, ఈ చేతిలో బనానా ఉంది. చిన్న బిడ్డ దగ్గర చూపించినాం. ఆ బిడ్డకి బాగా పరిచయం అయింది అది చాక్లెట్. ఇది మంచిదా చెడ్డదా? చెడ్డది. ఇది మంచిది అన్నమాట. ఏది చెడ్డదో ఏది మంచిదో తర్వాత విషయం. దీన్ని ఇచ్చి దీన్ని అలవర్చాలన్నమాట. దీన్ని ఇచ్చి చిన్న బిడ్డ దీని వలన కలిగే నష్టాన్ని కూడా చెప్పవచ్చు బిడ్డకి. అలా చెప్పడం వలన దీన్ని ఏం చేయాలి, మనము పరిచయం చేసేయాలన్నమాట. సేమ్ శరీరానికి పోషణ సంరక్షణ అందిస్తూ ఆత్మను పోషించి సంరక్షించాలన్నమాట. భర్తగా, సువార్థికుడుగా, ముఖ్యంగా సువార్థికుడు. మా నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడే నా భార్యకు సువార్తను ప్రకటించి బాప్తిసం ఇచ్చినాను. 95 ఏప్రిల్ 24 మా ట్రైనింగ్ ప్రారంభమైంది. 98 చివరిలో ట్రైనింగ్ పూర్తయింది అన్నమాట. 96 ఏప్రిల్ 7వ తేదీన నా భార్యకు బాప్తిసం. అంటే నేను ట్రైనింగ్లో చేరిన సంవత్సరానికంతా నేను బాప్తిసం పొందినాను. నేను బాప్తిసం పొందడానికి ఏ సంగతులు విన్నానో ఆ సంగతులు నా భార్యకు సంపూర్ణంగా వినిపించేసి. అంటే ట్రైనింగ్లో ఉన్నప్పుడు నేను ఇంకా సువార్థికుడుగా తయారు కాల. ట్రైనింగ్లో ఉన్నప్పుడే నా భార్యకు బాప్తిసం. మా పెద్దాన్ని భలే ఆనందించేవాడు అనమాట. చూడండి, ఆ వర్క్ స్టార్ట్ చేసేసిన ట్రైనింగ్ అని భలే ఆనందించేవాడు అనమాట. ఆ దినము నుండి ఈ దినము వరకు సువార్థికుడుగా ఎన్నో శ్రమలు నాకు వచ్చినాయి, ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో బాధలు వచ్చినాయి, ఎన్నో నిందలు వచ్చినాయి, ఎన్నో అవమానాలు వచ్చినాయి. వాటన్నిటిలో ఆమె నాకు తోడుగా ఉందన్నమాట. ఒక సువార్థికుడు సువార్తను ప్రకటించడంలో సక్సెస్ కావడానికి ఎవరుండాలి? ఈడ విశ్వాసురాలైన భార్య ఉండాలి. ఈమె లేకపోతే మళ్ళీ మనం ఏం చేయలేము. అందువలన భర్తలు ఎవరిని చూడాలి? క్రీస్తుని చూడాలన్నమాట. క్రీస్తుని చూడడం అంటే ఎలా చూడాలి? వాళ్ళు అనుభవపూర్వకంగా చూడాలి. ఆయన ప్రకటించేవాడు మాత్రమే కాదు, అనుసరించేవాడు ఆయన. క్రీస్తు ఆజ్ఞ మీరు ఒకరిని ఒకడు ప్రేమించవలనంటే నా ఆజ్ఞ అన్నారు ఆయన. నా భర్త నన్ను ప్రేమిస్తాడు అనగా నా శరీరం యొక్క పోషణ సంరక్షణను ఎక్కడ కూడా ఆయన నిర్లక్ష్యం చేయడు. అంతేకాదు నాకు వాక్యాన్ని అనుభవపూర్వకంగా నేర్పిస్తున్నాడు. అంటే నా శరీరాన్ని పోషించి సంరక్షిస్తున్నాడు, నా ఆత్మను కూడా పోషించి సంరక్షిస్తూ ఉన్నాడు అనే ఒక భావన ఆమెలో ఏర్పడిపోతే ఆ భర్త మీద అపారమైన గౌరవం ఏర్పడుతుంది. గౌరవంతో కూడినటువంటి భయభక్తులు కూడా ఏర్పడుతుంది భర్త అంటే. మొదట నీ భార్య నీ పట్ల
గౌరవంతో కూడిన భయభక్తులు, ప్రేమతో కూడినటువంటి భయభక్తులను ఆమె అగుపరచగా నీ పిల్లలు సహితము ఆమెను అనుసరిస్తారన్నమాట. నీ పట్ల భయభక్తులను కలిగి ఉంటారు. నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు నీ పట్ల భయభక్తులు కలిగి ఉన్నారన్న సంగతి నీ చుట్టూ ఉన్న కుటుంబాలకు అగుపడతా ఉంటుంది అన్నమాట. నేను సువార్థికుడు సువార్త సేవలో కొనసాగడానికి కీలకమైన విషయం ఏదంటే, కీలకమైన విషయం ప్రతిరోజు ఆ కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరగడం అన్నమాట. నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా ట్రైనింగ్లో ఉన్నప్పుడు నైట్ 8 గంటలకి కుటుంబ ప్రేయర్ అన్నమాట. చాలా కుటుంబాలకు వినిపిస్తుంది కేవీపురంలో. కరెక్ట్గా 8 గంటలకి కుటుంబ ప్రార్థన. 2 పాటలు 3 పాటలు పాడతాము. ఇంచుమించు ఒక 20 కుటుంబాలకు పైన వినబడుతుంది అన్నమాట. సాయంత్రం సమయం పల్లెటూరు సైలెంట్గా ఉంటుంది అన్నమాట, వినబడతాయి. అలాగే వాక్యాన్ని చదువుకునే వాళ్ళము, ప్రార్థన చేసుకునేవాళ్ళం. మా నాన్న, మా అమ్మ, నేను, ఝాన్సీ, విక్టోరియా, నేతాజీ, మా చెల్లెలు కుటుంబ ప్రార్థన చేసుకునేవాడు. ఒకరోజు 8 అయిపోయింది టైం. అదే కూర్చొని జరుపుకుందాము అని అనుకుంటా ఉన్నాను. 8 అయిపోయింది టైం. పక్కింటి టైం వచ్చింది. అన్న రవెన్న అని పిలిచింది. అమ్మ ఏమమ్మా అన్న. 8 అయిపోయింది నా టైము అని అంటే ఎంత హ్యాపీ మాకు. 8 అయింది నా టైం, ఇంకా సైలెంట్గా ఉంటారు మీరు. ఈ సమయానికి మీరు పాటలు పాడుతుంటే వినేవాళ్ళం మేము. అంటే వింటా ఉన్నారు నన్ను. అంటే ఆ కుటుంబంలో నుంచి పాటల రూపంలో ఇక్కడేదో జరుగుతా ఉంది అనేది వినిపిస్తుంది అన్నమాట. కొన్ని ఇళ్లల్లో గడియారాలు ఉండవు, గోడ గడియారాలు ఉండవు. మేము ప్రార్థన స్టార్ట్ చేస్తే 8 అయింది టైం అనుకునేవాళ్ళు అంట అందరు. ఇప్పుడు టైం 8 అయింది, రెవెన్యూ వాళ్ళ ఇంట్లో ప్రేయర్ జరుగుతూ ఉంది అని మాట్లాడుకునేవాళ్ళు. ఆ పక్క వీధిలో జనాలు తండోపతండాలకు వచ్చిపోతుంటారు. ఆ టైంలో వచ్చిపోయేవాళ్ళు చాలామంది వినేవాళ్ళు అన్నమాట. అంటే సువార్థికుని యొక్క కుటుంబంలో ఒక స్పెషల్ అనేది, కుటుంబ ప్రార్థన అనేది ఒక స్పెషల్ అన్నమాట. ఆ ప్రార్థనను చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వింటూ ఉంటారు అన్నమాట. ఆ వినడం అది ఒక ఎత్తు అయితే, ఆ భర్తగా ఉన్న వ్యక్తి సువార్థికుడుగా అనుభవపూర్వకంగా అతడు క్రీస్తుని ఎరిగిన వాడే కుటుంబంలో నడుచుకుంటా ఉంటాడు. ఆ కుటుంబంలో ఉన్న భార్య అయినా పిల్లలైనా ఆయనను గురించి అనేకులకు ఓ మంచిగా సాక్ష్యం ఇవ్వడానికి జనాలు వింటుంటారు అన్నమాట. నేను భర్తలను గురించి భార్యలు ఎలా చెప్తున్నారనే దాన్ని మనం గ్రహించాలి. నీ భార్య నిన్ను గురించి ఎలా చెప్పుకుంటోంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి. మనం అనుకుంటా ఉంటాం నా భార్య నన్ను గురించి బాగా చెప్తుందేమో అని అనుకోగలుగుతాం మనం. రైట్ కాదు, అది రైట్ కాదు. నిన్ను గురించి నీ భార్య ఎలా చెప్తోంది అది నీకు తెలియదు. కొంతమంది భార్యలు ఒకరితో భర్తను గురించి చెడ్డగా చెప్పేస్తారు. చెప్పేసి చివరిలో ఏమంటారంటే, మా ఆయన గని చెప్పిపోతావు అని ఒక రిక్వెస్ట్ చేస్తారు అనమాట. ఆయన గని చెప్పిపోతావు చెప్పాక వాళ్ళు భార్య చెప్పింది కదా, అప్పటాల నుంచి ఈయన్ని ఎలా చూస్తారు నాయన, ఒక విలన్గా చూస్తారనమాట. ఓహో, భార్యని ఇంత హింస పెట్టేవాడా, బిడ్డల్ని ఇంత హింస పెట్టేవాడా, ఇతడు మంచోడు కాదు అనుకునేటప్పుడు మనం బైబిల్ని సంకలు పెట్టుకొని పోతుంటే ఏమనుకుంటారు నాయన, వాళ్ళలో గుడ్ ఫీలింగ్ కలుగుతుంది, బ్యాడ్ ఫీలింగ్ కలుగుతుంది. చూడే బైబిల్ పెట్టుకొని తిరుగుతున్నాడు, ఇంట్లో ఏమట చేస్తున్నాడు, బైబిల్ పెట్టుకొని తిరుగుతున్నాడు అంటే మన గురించిన చెడు సమాచారం విస్తరిస్తుంది అన్నమాట సమాజం. చెడు సమాచారం విస్తరించిపోయిందంటే ఎవరు వింటారు? నేను మన దగ్గర వాక్యం వినడం కూడా చేసింది ఎవరు? ఇంట్లో ఉండే భార్య భర్తను గురించి బ్యాడ్గా చెప్పడం అన్నమాట. అందువల్ల మనము బావిలో కప్పల్లాగా ఉండకూడదు. సువార్థికులు కావాలనుకుంటే బావిలో కప్పల్లాగా ఉండకూడదు అన్నమాట.
బయట ప్రపంచంలో నన్ను గురించి ఎవరేమనుకుంటా ఉన్నారు, నన్ను గురించి ఎవరేమనుకుంటా ఉన్నారు, ఆ సమాచారం ఎవరి ద్వారా వెళతాది. కాబట్టి ఎవరి ద్వారా సమాచారం వెళుతుందో వారి ద్వారానే నన్ను గురించి ఒక మంచి సమాచారం పోయే విధంగా అనుభవపూర్వకంగా నేను కుటుంబంలో జీవిస్తాను. ఇది ఇంపార్టెంట్. క్రీస్తును అనుభవపూర్వకంగా ఎరగాలి. నెంబర్ 1, అనుభవపూర్వకంగా క్రీస్తుని ఎరగాలని అని చూడండి. ఆయన యూదులందరూ ఏకమైపోయినారు యేసును పట్టుకోవడానికి. మాయోపాయాలు చేసినారు వాళ్ళు. ఎటూ వీలు గాక ఆయన శిష్యుల్లో ఒకరిని ఆధారం చేసుకున్నారు. చూడండి, నేను ఆయన శిష్యుల్లో ఒకరిని ఆధారం చేసుకున్నారు. ఆ ఒక వ్యక్తి ద్వారా ఆయన పట్టుకున్నారు. యూదులందరూ ఆయన మీద కక్ష కట్టినారు. వాళ్ళు అంటారు, వాళ్ళు ఏమన్నా పిలాతు అంటాడు, ఈయన విషయంలో నా దోషం ఏమి లేదని చేతులు కడతారు. వాళ్ళు అంటారు, వాని రక్తము మా మీద, మా పిల్లల మీద ఉండును గాక అని అంటారు. నన్ను ఎంత కక్ష కట్టినారు యేసు ప్రభు. పిలాతు అంటాడు, ఆయన ఏ దుష్కార్యం చేసినాడు ఆయనకి శిక్ష వేయడానికి అని అంటాడు. ఆయన ఏ దుష్కార్యం చేసినాడు ఆయనకి శిక్ష విధించడానికి ఆయన విడుదల చేస్తా అని అంటాడు. వీళ్ళు సిలువ వేయమని కేకలు వేస్తారు. చివరికి వాళ్ళ కేకలే గెలిచిందనమాట. కొన్ని కుటుంబాల్లో చూడండి, భార్య భర్తలు ఉంటారు. ఆ భర్త ఎక్కడున్నాడు కూడా తెలియదు. వాడు ఏ పనికి పోతున్నాడు, వస్తున్నాడు, ఆడున్నాడు తెలియదు అన్నమాట. భార్య ఉంటుంది, ఆమె గయ్యాళిగా ఉంటుంది అన్నమాట. గయ్యాళి అనమాట భార్య. ఆ భార్యను చూస్తే వాడికి ప్యాంటు కూడా తడిసిపోతుంది. అట్టుంటారనమాట భార్యలు చాలామంది. ఒక్కసారి వాళ్ళు అనుకున్న దాన్ని సాధించడానికి ఆ భర్తను ఎంత తక్కువ స్థాయిలోనైనా మాట్లాడేస్తాడు, ఎంత అవమానకరంగానైనా మాట్లాడారు. వాడు ఈ అవమానం భరించడానికంటే వాళ్ళు ఇష్టంగానే జరుపుకొని బాని అని వెళ్ళిపోతాడు. ఈ అవమానం భరించడానికంటే దాని ఇష్టంగా బాని ఎట్టపోని దాని ఇష్టంగా వెళ్ళిపోతాడు. అంటే ఒక వ్యక్తిని లొంగ తీసుకోవడానికి భార్యలు గయ్యాళిగా మారిపోతారు అన్నమాట. అంత గయ్యాళితనం చేసినారు యేసు ప్రభు దగ్గర. ఆయనను సిలువకు అప్పగించడానికి సిలువ వేయము అన్నాడు. చివరికి పిలాతు చేతులు కడిగేసి మీ ధర్మశాస్త్రం చొప్పుడు మీరే సిలువ వేసుకున్నాడు పంపించేసి ఆయన్ను అందరూ కలిసినారు. యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు అందరూ కలుసుకున్నారు. అందరూ కలుసుకొని సిలువ వేసి యూదులందరూ కక్ష కట్టినారు ఆయన మీద. సిలువ వేసిన తర్వాత కూడా ఆయన కొర ప్రాణాలతో ఉన్నాడు సిలువ మీద. అప్పుడు కూడా ఆయన్ని అవమానపరుస్తాడు. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే దిగిరా. నేను ఎప్పుడునైనా కొర ప్రాణాలతో ఉన్నాడు, ఇంకాసేపుకి చనిపోతాడు ఆయన. ఎంత హింస తెలిసినది. శరీరం మీద ఎన్ని గాయాలు, ఎన్ని పోట్లు పొడిచినారు వాడు. శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టినారు, చేతుల్లో మేకులు, పాదాల్లో మేకులు, శరీరం అంతా గాయాలు. చూడండి, ఆయన ఒక జిల్లేడు చెట్టు ఉంటుంది కదా జిల్లేడు చెట్టు అని తెలుసు మీకా? జిల్లేడు చెట్టు తమిళ్లో ఏమంటారు ఆ చెట్టు ఉంటుంది ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక చిన్న పుల్ల ఒకటి తీసుకొని ఆ ఆకుల మీద కనుక కొడితే సడన్ కారుతుంది అని పాలు కారుతుంది. ఆకులో నుంచి పాలు కారుతుంది అన్నమాట. శరీరంలో నుంచి రక్తం అలా గారింది. ఉదయం 9 గంటలకు సిలువ వేస్తే మధ్యాహ్నం 3 గంటలకు ఆయన చనిపోయింది. అప్పటి వరకు శరీరంలో ఉన్న రక్తం ఒలిగిపోతా ఉంది. ఆ శరీరంలో రక్తం ఒలిగిపోతూ ఉండగా, శరీరంలో శక్తి హరించిపోతూ ఉండగా, ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా అవమానపడుతుంది. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే దిగిరా. ఆ సందర్భంలో ప్రాణం పోయి ఆ పరిస్థితి, అలాంటి చిత్రహింసల పరిస్థితులు ఆయన అంటాడు. అలా ఆ ఓపిక ఎలా వచ్చిందో, ఆ తల పైకి ఎత్తడానికి ఆ ఓపిక ఎలా వచ్చింది ఆయన. అలా తల పైకి ఎత్తి
తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించు. క్యారెక్టర్ చూడాలి. అది క్యారెక్టర్ అద్భుతం ఉన్నాను. అందువలన అపోస్తలుడు అన్నాడు, దేవుని స్వరూపంలో ఉన్నాడు ఈయన అని అన్నాడు. ఆయన ఎంత క్యారెక్టర్ని కలిగి ఉన్నాడో అంతలో ఒక 30% సువార్థికుడు ఆ క్యారెక్టర్ని కలిగి ఉండాలి. ఎందుకంటే సువార్థికుడు అనగా క్రీస్తు కొరకు ప్రాణము పెట్టేటువంటి వాడు అనమాట. ఆ ప్రాణం పెట్టడంలో దానికంటే ముఖ్యంగా జీవితాన్ని పెట్టడం ఆయన కోసం అన్నమాట. అందువలన ఒక సువార్థికుడు మొదట క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వాలి అనంటే తనను గురించి సాక్ష్యాన్ని పొందాలి. ఎక్కడ పొందాలి? ఒక కుటుంబంలో పొందాలి. భర్త దగ్గర, భార్య దగ్గర, పిల్లల దగ్గర సాక్ష్యం పొందాలి. ఇక్కడ సువార్థికుడు రైట్గా ఉండి భార్య రైట్గా లేకపోతే ఆయన మీద ఏ ఇబ్బంది లేదు, ఏ బాధ లేదు ఆయనకి. కానీ అనేకులకు సువార్తను ప్రకటించి ఆయన తన భార్యకు, తన పిల్లలకు కూడా సువార్తను ప్రకటించాలి. బద్ధుడు అనమాట. ఎందుకంటే జీవం అనే కృపావరంలో భార్య పాలి భాగస్తురాలు. పిల్లలకు సహితం ఈ మంచి మార్గంలోకి పిల్లలను నడిపించడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. భార్య వినలేదా, పిల్లలు వినలేదా, ఇతని ప్రయాసం ఆగకూడదు, ఇతని ప్రయాసం ఆగిపోకూడదు. ఆ భార్యను 2 విధాలుగా ప్రేమించడం, శరీరాన్ని పోషించి సంరక్షించడం, ఆత్మను పోషించి సంరక్షించడం, పిల్లలను సహితం వారి శరీరాలను ప్రేమించడం, వారి ఆత్మలను ప్రేమించడం. పిల్లలకు తెలియాలి, మా తండ్రి మా శరీరాలను మాత్రమే కాదు మా ఆత్మలను ప్రేమిస్తున్నాడు. ఓ భార్య, నా భర్త నా శరీరాన్ని కాదు ముఖ్యంగా నా ఆత్మను ప్రేమిస్తున్నాడు అని వాళ్ళకి తెలియాలి. తెలిస్తే నిన్ను గూర్చి వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు సాక్షులు అవుతారు. నిన్ను గూర్చిన సాక్షులు ఎవరు? నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులను. వారు నిన్ను గురించి సాక్ష్యం అయితే నీవు ఎవరికి సాక్షి అవుతావు? క్రీస్తుకు సాక్షి అవుతావు. నీవు క్రీస్తుకు సాక్షి కావాలంటే నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ఉండాలన్నమాట. అది ఎక్కడ ఉండాలి? కుటుంబంలో. అటు తర్వాత నీవు ఎవరికైనా సువార్తను ప్రకటించి నీ భార్యను, నీ పిల్లలను, మరికొంతమందికి సువార్తను ప్రకటించి బాప్తిస్వం ఇస్తే, బాప్తిస్వం పొందేటువంటి వారు ఉన్నారు నీ దగ్గర, వారు కూడా నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చే విధంగా ఉన్నారు. మరణించేంత వరకు క్రీస్తుని గూర్చిన సాక్షులం అన్నమాట సువార్తికుడు అంటే. అందువల్ల పౌలు అంటాడు, దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును, ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టిపోవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు. ప్రాణము కంటే ఎక్కువగా ప్రభువును ప్రేమించు. కనుక దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఇతడు ఒక మంచి సాక్ష్యాన్ని పొందాలి. అటు తర్వాత క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వడు, అనుభవపూర్వకంగా సాక్ష్యం ఇవ్వడు. ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్య, నన్ను పరిచర్య నాయన. పరిచర్య అంటే ఏంది నాయన? పరిచర్య. మనం వచ్చినాం నాయన ఇక్కడికి. మనం ఇక్కడికి రాగానే మన విల్సన్ అటు కూర్చోండి, ఇక్కడ కూర్చోండి అన్నాడు. నీళ్ళ బాటలన్నీ తీసుకొచ్చి ఇచ్చినాడు ఆగమనేసి. మనం క్లాసులో ఉన్నాం, భార్య భర్తలు ఇద్దరు కలిసి మజ్జిగ తీసుకొచ్చినాం. అంటే ఏంది నాయనది? అది పరిచర్య. పరిచర్య అంటే మామూలుగా చెప్పాలంటే సేవ. ఈ సేవను చేసేది ఎవరైనా? సువార్థికుడు. ఎవరి సేవ? క్రీస్తు సేవ. చాలా మంది సేవకులుగా ఉండరు, వాళ్ళు యజమానులుగా ఫీల్ అవుతుంటారు అనమాట. చాలా మందిని చూడండి, ఆయన రావాలంటేనే కారులో వచ్చి దిగాలన్నమాట. ఆయన ఏమీ తెలియకపోయినా కోటు ఉండాలి ఖచ్చితంగా, సూట్లోనే వచ్చి దిగుతాడు. ఆయన కూర్చోవాలంటే మామూలు ఇట్లాంటి ప్లేసులో కూర్చోడు. ఆయన ఒక ఏసీ గదిలో కూర్చోబెట్టాలి. ఆయన త్రాగడానికి స్పెషల్గా ఏదో ఇవ్వాలి, ఆయన తినడానికి స్పెషల్గా ఏదో ఇవ్వాలి. ఆయన మన ఇంట్లో ఉండడు, ఒక రూమ్ బుక్ చేయాలి ఆయనకి. అన్ని హంగామాలు ఉంటాయి.
మన ఇంట్లో తినడు, స్టార్ హోటల్లో తింటాడు అనమాట. ఇదేంటంటే తను తాను ఒక సేవకుడుగా చూడడం, ఒక పరిచారకుడుగా చూడడం లేదనమాట. అతను తనకు సేవ చేయించుకోవడానికి చూస్తాడు అనమాట. క్రీస్తు సేవ చేసినాడే కానీ సేవ చేయించుకోవాలి. అపోస్తలులు సేవ చేసినారే కానీ సేవ చేయించుకోవాలి. కనుక ఇక్కడ సేవకుడు, సువార్తికుడు అనగా సేవకుడు అన్నమాట, పరిచారకుడు. సువార్తకు పరిచారకుడు అనగా క్రీస్తుకు పరిచారకుడు. ఈ పరిచర్య చేయడంలో ఎన్ని శ్రమలు వచ్చినా పర్వాలేదు, ఎన్ని హింసలు వచ్చినా పర్వాలేదు, ఎన్ని శోధనలు వచ్చినా పర్వాలేదు, ఎన్ని ఇబ్బందులైనా పర్వాలేదు, నేను క్రీస్తు యొక్క దాసుడను. నేను ఎవరికి దాసుడిని? నేను క్రీస్తు దాసుడు, క్రీస్తు సేవకుడను. క్రీస్తు ఎవరు? అపక్షులు క్రీస్తు ఎవరు? ఆయన నా ప్రభు. ప్రభు అంటే ఎవరినైనా ఏలేవాడు అనమాట. ఆయన నన్ను ఏలేవాడు. నేను ఆయనకి ఏమవుతున్నాను? పరిచారకుడును, సేవకుడును. నేను ఆయన సేవకుడును. ఆయన సేవకుడు ఎలా ఉండాలి నాయన? ఆయన మాటలు వినాలనా? ఆయన మాటలు వినకూడదా? ఏనాయనా ఆయన మాటలు వినాలనా వినకూడదా? ఆయన ఏమంటాడు దాన్ని వినాలి మనం. అప్పుడు ఆయన చెప్పిన మాటలు చూడండి. ఆయన ఇలా అన్నాడు అనమాట. మత్తయి సువార్త 10వ అధ్యాయం 10వ అధ్యాయము 10వ వచనం నుండి అని చెప్పిన మాటలు చూడండి. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళి వరకు అతని ఇంటనే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చు, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చు. కాబట్టి ఇక్కడ ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఏం చేయమంటాడు యేసు ప్రభువు? విచారణ చేయమంటాడు. యోగ్యులు కాదు, ఎవరు యోగ్యులు ఆ ఇంట్లో ప్రవేశించండి. మనం అంత నాలెడ్జ్ మనకు లేకపోవచ్చు. అంటే ఒక ఇల్లు యోగ్యమైందో కాదో మనం తెలుసుకుంటామో తెలుసుకోలేము. తెలుసుకుంటే మంచిది. తెలుసుకోలేని పరిస్థితుల్లో మనం నమ్మి ఒక ఇంట్లోకి వెళ్తాం అన్నమాట. అప్పుడేమంటాడు యేసు ప్రభు? ఆ ఇల్లు యోగ్యమైంది అయితే మీ సమాధానం నిలుస్తుంది, అది అయోగ్యమైంది అయితే మీ సమాధానం మీతో కూడా వచ్చేస్తాను. నీ తెలుసుకోలేక వెళ్ళిపోయినావు నువ్వు, నీ సమాధానం మీతో కూడా వచ్చేస్తాను. కాబట్టి నీవు ఏ ఇంట్లో అడుగు పెడతావో ఆ ఇంటికి సమాధానం, ఒక దీవెన అన్నమాట కుటుంబానికి. అలాగే వారు మీ ముందు ఉంచిన ఆహార పదార్థాలను తినండి. అప్పుడు ఏమవుతాం? మనము క్రీస్తుకి దాసులం అవుతాము, ఆయనకి పరిచారకులం అవుతాము, ఆయనకి సేవకులం అవుతాము. కానీ మనం ఒక ఇంట్లోకి వెళ్ళకుండా, వారు పెట్టిన దాన్ని తినకుండా నేను స్పెషల్ అనుకొని తిరిగితే వాళ్ళు ఏమవుతారు? ఆయన వాళ్ళ క్రీస్తు సేవకుల, దాసుల, పరిచారకుల, పనివాళ్ళ కాదు. అందువల్ల ఇక్కడ క్రీస్తుకు మనము ఏమై ఉండాలి? పరిచర్య చేసేవాళ్ళు. క్రీస్తుకు పరిచర్య చేయడం అంటే ఏంది నాయన? క్రీస్తుకు పరిచర్య చేయడం అంటే ఏంది? క్రీస్తుకు పరిచర్య చేయడం అంటే వినే వాళ్ళకి పరిచర్య చేయడం అన్నమాట. ఇప్పుడు ఆయన పరిచర్య చేసినాడు, నీళ్ళు ఇచ్చినాడు, పరిచర్య. అలాగే మజ్జిగ ఇచ్చినాడు, పరిచర్య. ఇంకాసేపు భోజనం పెడతారు, పరిచర్య. మనం అలా కూర్చొని చేతులు కడుక్కొని అటు నీళ్ళకి కూర్చుంటే మన దాకా ప్లేట్లు తీసుకొచ్చి ఇచ్చి భోంచేయండి, అది కూడా తృప్తిగా భోంచేయండి అనబోతాడు అనమాట. అది పరిచర్య. అది అలాంటి దేనికి పరిచర్య? అది శరీరాలకు పరిచర్య. సువార్తికుడు దేనికి పరిచర్య చేయాలా? ఆత్మలకు పరిచర్య చేయాలి. అందువలన క్రీస్తు సువార్త
అపోస్తులు ప్రకటించిన సువార్త సత్యమును సంపూర్ణంగా సువార్తికుడు తెలుసుకుని ఏం చేయగలుగుతాడు? పరిచర్య చేయగలుగుతాడు ఆత్మలకి. అది తెలియకుండా పోతే పరిచర్య చేసే పరిస్థితులు లేవన్నమాట. ఆయన అన్నీ తెలిసిన వాడు ఎలా ఉంటాడు ఆయన? అన్నీ తెలిసిన వాడు ఏం చేస్తాడు? అణిగి మడుగుంటాడు. ఒకరవ తెలిసినవాడు ఎగిరి సేవకులందరూ అంటే ఎగిరెగిరి పడుతుండేది అనమాట. తెలిసిన వాడు ఎప్పుడు గర్వించండి ఆయన, అహంకారాన్ని చూపించడు అనమాట. తెలిసిన వాడు ఎప్పుడు అహంకారాన్ని చూపించడు. తెలియని వాడు ఏం చేస్తాడు? నేను ఒక దగ్గరికి వెళ్ళినాను, ఆయన ఒక మీటింగ్కి నన్ను పిలిచినారు. ఆడికి వెళ్ళిన తర్వాత తెలిసింది పబ్లిక్ మీటింగ్ అనేది. పబ్లిక్ మీటింగ్లోకి నన్ను పిలిచినారు. సరే, నేను ఒక సువార్థికుడుగాను, రెండవది ఒక ఆడియన్గా నేను వెళ్ళినాను. నాకు ముందే ఏం చెప్పాల, వాక్యం చెప్పాలని నాకేం చెప్పాల. వాళ్ళు పిలిచినారు, గౌరవిద్దాం, వెళదాం, వెళ్ళినా కూర్చోండి. ఆయన హైదరాబాద్ నుంచి ఒక వ్యక్తిని పిలిచుండాడు. ఆ వ్యక్తి స్టేజ్ మీదకి రావాలి. కనీసం 10 పాటలు పాడినారు, 5-6 మంది ప్రార్థనలు చేసినారు. ఆయన రావాలి లోపల నుంచి. ఆయన రాలేదు, నాయన రావడమే లేదన్నమాట. ఆయన ఎందువల్ల రావడం లేదంటే మనుషులు లోపలికి పిలిచి అడుగుతున్నాడు, ఎంతమంది వచ్చి కూర్చొని ఉన్నారు సార్? ఒక 30 మంది ఉన్నారు సార్. ఇంకా రావాలి జనాలు ఇంకా రావాలి, నువ్వు కూర్చోండి లోపల. జనాలు రావాలి. మీటింగ్ 7:30కి అయితే 8:30 అయిపోతుంది, 9 కూడా అవుతుంది. ఆయన లోపల నుంచి బయటకు రావడం. ఇంతకు ఆయన ఆహ్వానించిన వ్యక్తి లోపలికి వెళ్ళాడు. ఆయనకి చీవాట్లు అనమాట. నన్ను పిలిచి నువ్వు 30 మంది 40 మందిని కూర్చోబెడతావా, 100 మందిని కూర్చోబెట్టకుండా? వాడు బయట వచ్చేసి నా పక్కనే కూర్చోండి పోయినాడు లోపలికి. నేను బాగా తెలుసు ఆయన. వచ్చి కూర్చొని నేనేం పిలిచినానన్నా నాకు చెప్తున్నాడు, నేనేం జనాలను పిలిచినానన్న. వచ్చిన వాళ్ళు ఇంకే వచ్చినాను, నేనేమన్నా చేసేదాన్ని, ఏం పరిస్థితి అని. ఆయన ఒప్పుకోలేదు ఆయన వచ్చినాడు. మీరు చివరికి వచ్చినాడు, ఒక 40 మంది జనాలు కూర్చున్నాడు. వచ్చినాడు, ఎలా ఉన్నాడు? ఫుల్ మేకప్. నేను సినిమా యాక్టర్లు మేకప్లో ఉన్నారు, అంత మేకప్లో వచ్చేసి ఉన్నాడు ఆయన. సూటు బూట్లాగా వచ్చి నిలబడ్డాడే కానీ నేను హైదరాబాద్ నుంచి వచ్చినాడు ఇంత సూటు బూట్లో మేకప్లో వచ్చి నిలబడుకున్నాడు. వాక్యం ఎంత బాగుంటుందో అని అనుకున్నాను. ఈ పదాలు ఉచ్చరించడానికి చేతరావుతున్నారు. మనం దేవుడు అని అంటాం, ఆయన దేవుడు అని అంటున్నాడు. మరి నాయన సరే, ఇక్కడ ఆయన ఎలా ఉన్నాడు? తనకు సేవ చేయించుకునే విధంగా ఉన్నాడు అన్నమాట. ఆడ వచ్చిన ఆత్మలకు సేవ చేసే విధంగా కనబడాలన్న. ఆయనే కాదు, చాలా మంది అలా ఉన్నారన్నమాట. సువార్థికుడు, సేవకుడు, పరిచర్య చేసేవాడు. ఎవరికి? వినేటువంటి వాళ్ళకి పరిచర్య అన్నమాట. అందువలన క్రీస్తు అయినా అపోస్తులైనా ఈ సువార్త సత్యమును ఏ భావాలతో ఏ స్థాయిలో ప్రకటించి ఉన్నారో ఆ భావాలతో ఆ స్థాయిలో ప్రకటించడానికి సువార్తికుడు నేర్చేసుకొని ఉండాలి. ఎవరి దగ్గర? క్రీస్తు దగ్గర, అపోస్తుల దగ్గర నేర్చుకోవాలి. ప్రభు అంటాడు కదా మత్తయి 11:29, నేను సాత్వికుడను దీన మనసు గలవాడును, మీ మీద నా కాడు ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నాడు అని అన్నాడు. మత్తయి 17:5 ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను, ఈయన మాట వినుడి అని తండ్రిని దేవుడు సెలవిచ్చాడు. మనకి ఇక్కడ సువార్త సత్యమును ప్రభువు దగ్గర, ఆయన అపోస్తుల దగ్గర సంపూర్ణంగా సువార్తికుడు నేర్చుకోవాలి. వాళ్ళు ఒక్కొక్క టాపిక్ను ఏ భావాలతో చెప్పినారో ఆ ఒక్కొక్క టాపిక్ను వాళ్ళ భావాలతోనే చెప్పడానికి నేర్చేసుకోవాలి. అనుభవపూర్వకంగా నేర్చుకోవాలన్నమాట. అప్పుడు ఒక సువార్తికుడు కృపా సువార్త నిమిత్తం సాక్షిగా ఉంటాడు. ఈ పరిచర్యను ఏం చేస్తాడు? ఆయన తుదముట్టిస్తాడు అన్నమాట. దీంట్లో అతడు ఎలా మారుతాడు? అతడు ఒక పరిచారకుడుగా మారుతాడు. పరిచారకుడుగా మారి ఎవరిని ప్రకటిస్తాడు? క్రీస్తుని. ఎలా ప్రకటిస్తాడు ఆయన? అనుభవపూర్వకంగా ప్రకటిస్తాడు.
అనుభవపూర్వకంగా ప్రకటించడం అనగా క్రీస్తు బోధను లేక క్రీస్తు యొక్క సువార్తను వినడం మాత్రమే కాదు, ప్రకటించడం మాత్రమే కాదు, అనుసరించి జీవించి దాన్ని ప్రకటించడం, అనుభవపూర్వకంగా ప్రకటించడం. అతడు కుటుంబంలో ఉన్న వారికి ఎలా కనిపిస్తాడు? భార్యకి ఎలా కనిపిస్తాడు? క్రీస్తుల. పిల్లలకి ఎలా కనిపిస్తాడు? క్రీస్తుల. చుట్టూ ఉన్న వాళ్ళకి ఎలా కనిపిస్తాడు? క్రీస్తుల. అతడు క్రీస్తులా కనబడితే అతను ఎవరు బ్రతికున్నారు? క్రీస్తు బ్రతికున్నాడు. ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ఏమైనాడు? ఆయన చనిపోయి ఎవరిని బ్రతికించి ఉన్నాడు? క్రీస్తుని బ్రతికించి. ఒక సువార్థికుడు తాను చనిపోయి తనలో ఎవరిని బ్రతికించాలి? క్రీస్తుని బ్రతికించాలి. ఈ పనిని ఆ స్థాయిలో మనం చేయవలసిన బాధ్యతను కలిగి ఉన్నాం అన్నమాట. అందువల్ల సువార్థికుడు అనగా క్రీస్తు యేసు కొరకు ఏమి ఇచ్చేవాడు? తన ప్రాణమును పణంగా పెట్టేవాడు అన్నమాట. కనుక మీరు సువార్థికులుగా తయారు కావాలి. అది దేవుని చిత్తాన్ని బట్టి సంఘంలోని సువార్థికులు తయారయ్యే ఏర్పాటు ఉందన్నమాట. అందువల్ల సంఘంలో మీరున్నారు కాబట్టి మీరు సువార్థికులుగా తయారు కావాలి. మామూలుగా కాదు, అనుభవపూర్వకంగా సువార్థికులుగా తయారు కావాలి. కాబట్టి మీరు అనుభవపూర్వకంగా సువార్థికులుగా తయారు కావాలంటే మీరేం చేయాలి? యేసు ప్రభువుని ఏం చేయాలి? చూడాలి. ఎలా చూడాలి? మనోనేత్రాల సహాయంతో ఆయన చూడాలి. ఆయన చూడడమే కాదు, ఆయన వ్యక్తిత్వాన్ని ఎరగాలి. ఆయన వ్యక్తిత్వాన్ని ఎరగడం అన్నమాట. ఆయనను మనోనేత్రాలతో చూడడము, ఆయన వ్యక్తిత్వాన్ని ఎరగడము, ఆయన వ్యక్తిత్వాన్ని ఎలా అగుపరిచినాడు ఆయా పరిస్థితుల్లో, ఆయా సందర్భాలలో వ్యక్తిత్వాన్ని ఎలా అగుపరిచినాడు, అలాగున నీ కుటుంబంలోన, నీ సంఘంలోన, సమాజంలోన ఆ వ్యక్తిత్వాన్ని, క్రీస్తుని పోలిన వ్యక్తిత్వాన్ని బయలుపరచము. మొదటి శతాబ్దంలో అపోస్తలులు క్రీస్తుని ఏం చేసినారు? వాళ్ళు ఏం చేసినారు నాయన? క్రీస్తుని ఏం చేసినారు వాళ్ళు? అపోస్తలులు ఏం చేసినారు? క్రీస్తుని బ్రతికించినారు. చెప్పింది ఎవరు? మామూలు వ్యక్తి కాదు. ఎవరు చెప్పింది? ఒక అధికారి, ఒక ఆయన. క్రీస్తు చనిపోయినాడని యూదులు అంటున్నారు, ఆయన బ్రతికి ఉన్నాడని పౌలు అంటున్నాడు. కానైనా అలాగే నేడు సువార్థికులుగా మనమేం ఎవరిని బ్రతికించాలి? క్రీస్తును బ్రతికించాలంటే మనమేం కావాలి? మనం మరణించాలి. మనం మరణించినాము లేదా? బాప్తిస్మములో క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాం, మరణించినాం. ఆయన క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించినాడు. ఇప్పుడు మనం ఎవరితో బ్రతికున్నాము? క్రీస్తుతో బ్రతికున్నాం. క్రీస్తుతో కూడా బ్రతికించినాడు ఆయన. క్రీస్తుతో కూడా బ్రతికించినాడు దేవుడు మనల్ని. ఇప్పుడు మనల్ని ఎవరు బ్రతకాలి? క్రీస్తు బ్రతకడం కాదు, క్రీస్తును మనం బ్రతికించాలి. ఎందులో బ్రతికించాలి? వ్యక్తిత్వంలో, క్యారెక్టర్లో ఆయన బ్రతికించాలి. అనేకులకు ఆయన్ని మనలో నుంచి అగుపరచాలి. మన క్యారెక్టర్ ద్వారా అనేకులకు కుటుంబంలోను, సంఘంలోను, సమాజంలోను క్రీస్తును అగుపరచాలని. నీవు క్రీస్తును అగుపరిచితే నీవు నిజంగా కృపా సువార్తను గురించి ఏమై ఉండవు? సాక్షిగా ఉండవు అన్నమాట. నీవు క్రీస్తు సువార్తకు సాక్షివి కావాలి. ఆ సాక్ష్యాన్ని నీవు పొందగలిగితే ఆయన ఎంత ఆనందిస్తాడు, తండ్రి అయిన దేవుడు ఎంత ఆనందిస్తాడు, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఎంత ఆనందిస్తాడు. నీ భార్య, నీ పిల్లలు, నీ సంఘంలో ఉన్న వ్యక్తులు, సమాజంలో ఉన్న కొంతమంది అయినా నీలో క్రీస్తును చూడడం వలన నీవు క్రీస్తుని గురించి సాక్షి అయిపోతావు అన్నమాట. ఆయన నీవు అగుపరుస్తావు. మాటల ద్వారా, క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా, చూపుల ద్వారా, స్పర్శ ద్వారా, నడత ద్వారా, దినచర్య ద్వారా క్రీస్తుని నీవు అగుపరుస్తూ ఉంటావు అన్నమాట. క్రీస్తుకు సాక్షి అవుతావు అన్నమాట. ఇప్పుడు 2000 సంవత్సరాలకు ముందు చనిపోయిన క్రీస్తును 21వ శతాబ్దంలో నీవు ఆయన సాక్షిగా ఆయనను నీళ్ళు అగుపరుస్తావు, అనేకులకు అగుపరుస్తావు ఆయనను. ఇది గొప్ప పని అనేది. అందువల్ల సంఘంలో సువార్థికులుగా తయారవడము చాలా గొప్ప విషయం. కానీ మామూలు సువార్థికుడు కాదు, ఏదో 4 వాక్యాలు నేర్చేసుకునేసి ఈ 4 వాక్యాలను పట్టుకొనేసి వెళ్ళిపోవడం, బయట వెళ్ళిపోయి వాదనలు, విభేదాలు కలిగి ఉండడం అన్నమాట. మీరు చెప్పేది రాంగు, నేను చెప్పేది రైట్, మీరు చెప్పేది రాంగు, నేను చెప్పేది రైట్. మనం అడిగినావు, నేను సార్ అంటావు, నువ్వు వాక్యం వినేవాళ్ళు సార్ అంటావు. ఎందుకంటే వాడు నోరు ముయించడానికే సార్ అని పిలవడం. ఇది వాడు అది సార్ అని పిలిచి అంత గొప్పోడేం కాదు. వాడు ముందు సార్ అనేసి ఆయుష్ పెట్టేసిన వాడికి మనం పెట్టేసినాం. సార్ అంటే చాలు, అక్కడికి ఆగిపోయినాడు అనమాట. ఆగిపోతే మనం వివరిస్తాం, వివరిస్తే గ్రహిస్తే గ్రహించలేం, గ్రహించకపోతే
మనం ఏం చేయలేము. అందువల్ల ఒక వ్యక్తి గ్రహించడానికి, ఒక వ్యక్తిని ఒప్పించడానికి, ఒక వ్యక్తిని మెప్పించడానికి ఉంది నాయన, మన దగ్గర ఉంది నాయన. సరుకు ఉండదు, ఒప్పించాలి, మెప్పించాలి. కూరగాయల మార్కెట్కి వెళ్తాం మనం, మొన్నటి కూరగాయలు అవి, వాడు ఇప్పుడే సార్ ఫ్రెష్ సార్ అంటాడు. వాడు మనల్ని మెప్పిస్తాడు అనమాట. వాడు మనల్ని మెప్పించి మన జేబులో డబ్బు, వాడు గల్లాలోకి వెళ్ళాలా, వాడు బుట్టలో కాయలు మన కవర్లోకి రావాలన్నమాట, మెప్పిస్తాడు అనమాట. కానీ ఈ చికెన్ షాప్కి వెళ్ళినావు, నిన్న మిగిలిపోయి ఉంటుంది, దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుంటాడు, దాన్ని తీసుకొచ్చి కట్టి ఉంటాడు అనమాట. సార్ ఇప్పుడే కట్ చేసినాను సార్ అంటాడు. అంటే మనల్ని మెప్పిస్తాడు అన్నమాట, మనల్ని ఒప్పిస్తాడు. వాడు సువార్థికుడు కూడా మెప్పించాలి, ఒప్పించాలన్నమాట. అది పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అయినా మెప్పించాలి, ఒప్పించాలనుకున్నా కూడా వాళ్ళని కూడా మనము సార్, అయ్యా అని పిలవాలన్నమాట. అంటే మనము వాళ్ళని ఎంత గౌరవిస్తున్నామో వాళ్ళకి అర్థం కావాలి. ఎంత గౌరవిస్తారు ఆయన మనల్ని అన్నప్పుడు, మనం గౌరవించినప్పుడు మన మాటలని వాళ్ళు అంగీకరిస్తారు. నీకేం తెలిసిపో అంటే, నేను ఇంత జ్ఞానం ఉన్నా కూడా నీకేం తెలిసిపో అంటే, వాడు అవతలకు పోయి వాడికి అసలు ఏమీ తెలియదు అనేసి పోతాడు, ఏమి తెలియదు అనేసి వెళ్ళిపోతాడు. ఇంత జ్ఞానం ఉండి కూడా ఏమి లాభం, ఎవరికి లాభం అది? ఆయన గురించి మనం సాక్షులుగా ఉండాలనుకున్న వాళ్ళు సాక్ష్యాన్ని పూర్తిగా పోగొట్టుకుంటాం అన్నమాట. అందువలన ఒకరిని మెప్పించడము, ఒప్పించడం, అందులో పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. అందులోని వినేవాళ్ళని కూడా మనము గౌరవించడం. ఇది మనం అనుసరించాలి జీవితకాలం. ఎవరి కోసం అంటే ఆయన కోసం. ఆయనకి నేను ఒక సాక్షిగా ఉండాలి, నా జీవితమే ఆయనకు సాక్ష్యం కావాలి. ఆయన నాలో బ్రతకాలి, ఆయనను నాలో అందరూ చూడాలి. నా కుటుంబంలో ఉన్నవాళ్ళు ఆయన్ని నాలో చూడాలి, నా సంఘంలో ఉన్నవాళ్ళు ఆయన నాలో చూడాలి, సమాజంలో కొద్దిమంది అయినా ఆయనను నాలో చూడాలి. ఆయనకు నేను సాక్షిని కావాలి. అందుకొరకు నా ప్రాణమును సహా నేను ప్రియమైనదిగా నేను ఎంచుకోవాలి. ఆయన నా కోసం ప్రాణం పెట్టినాడు, నేను ఆయన కోసం నా జీవితాన్ని పెట్టేస్తాను. జీవితాన్ని పెడతా. జీవితం పెద్దదా, ప్రాణం పెద్దనైనా? జీవితం గొప్ప, ప్రాణం గొప్ప కాదు, జీవితం గొప్ప. ప్రాణం ఆయన కోసం పెట్టి ఏమి లాభం? జీవితాన్ని పెడితే ఆయనకి సాక్షులుగా మనం ఉండిపోతాం. సువార్తికుడు క్రీస్తు యేసునకు సాక్షిగా మారాలి. ఈ సంగతిని మనసులో పెట్టుకోండి. దేవుడు కనుగరిస్తే, మరొకసారి దేవుడు కనుగరిస్తే మరిన్ని సంగతులు మనం నేర్చుకుందాము. చివరిగా మనం ప్రార్థన చేసుకుందాం. నేను నిలబడదాము. ఇలా పెట్టి అందరిని ఒకసారి చూపున్నాను. మహాకనికరం కలిగిన మా తండ్రి, దయగలిగిన మా నాయన, మీ ప్రేమను బట్టి, మీ దయను బట్టి ఈ దినములోను సంఘముగా మమ్మల్ని సమకూర్చి అమూల్యమైనటువంటి మీ జ్ఞానాన్ని మాకు నేర్పించినందుల కొరకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మొదటి శతాబ్దంలో అపోస్తలులు ఎలాగున ప్రభువైన యేసునకు సాక్షులై ఉన్నారు, అలాగున నేడు మేము కూడా క్రీస్తు యేసునకు సాక్షులముగా ఉండవలసిన బాధ్యతను కలిగి ఉన్నామని ఈ దినమున మీరు మాకు నేర్పించినందుల కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువుకు మేము సాక్షులుగా ఉండడానికి మా మనోనేత్రాల సహాయంతో ప్రభువును మేము చూసే విధంగా మమ్మల్ని కనికరించండి ఆయన. ప్రభువు యొక్క వ్యక్తిత్వాన్ని అనుభవపూర్వకంగా మేము తెలుసుకోవడానికి తండ్రి, మేము కుటుంబంలో క్రీస్తును అనుభవపూర్వకంగా అగుపరచడానికి, సంఘములోను అనుభవపూర్వకంగా అగుపరచడానికి, సమాజంలో ఉన్న వ్యక్తులకు కూడా అనుభవపూర్వకంగా అగుపరచడానికి, క్రీస్తుకు మేము సాక్షులముగా ఉండడానికి మరింత కనికరాన్ని చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఏ ఏ విషయాల్లో మేము లోపాలను కలిగి ఉన్నామో వాటన్నిటిలో కూడా మా లోపాలను మీరు సవరించుదురని మీ సముఖంలో మేము వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ప్రభు అయిన క్రీస్తు యేసు యొక్క అమూల్యమైన, పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన రక్తంతో మా పాపములను బాప్తిస్మం అనే కార్యక్రమంలో కడిగి మమ్మల్ని పరిశుద్ధపరచి క్రీస్తుతో కూడా మీరు మమ్మల్ని బ్రతికించినారు. అలాంటి మేము క్రీస్తును మాలో బ్రతికించి క్రీస్తుకు మేము సాక్షులుగా జీవితకాలం అంతా కొనసాగి క్రీస్తు పక్షంలో సువార్తను ప్రకటించి
అనేక ఆత్మలు రక్షణ పొందడానికి, రక్షణ పొందినటువంటి ఆత్మలు క్రీస్తు యొక్క మహిమలోనికి రూపాంతరం చెందడానికి వీలుగా మా జీవితకాలం అంతా ప్రయాసపడేలాగున కనికరించమని వేడుకుంటున్నాం. ఇందుకొరకు సంఘములో సువార్థికులను తయారు చేదురని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. మీ చిత్తమును బట్టి సంఘములు కొందరైనా సువార్థికులుగా తయారై ప్రభు అయిన క్రీస్తు యేసును అనుభవపూర్వకంగా అనేకులకు ప్రకటించి ప్రభువు కొరకు జీవించి ప్రభువుకు సాక్షులుగా ఉండి జీవితాలను ధన్యపరుచుకునే విధంగా కృప చూపించమని వేడుకుంటున్నాం. తండ్రి, ఈ స్థలములో నీ బిడ్డైనటువంటి విల్సన్ ఈ స్థలములో ఈ దినమున ఇలాంటి ఈ క్లాస్ జరుపుకోవడానికి మీరు కనికరించి ఉండగా బిడ్డ కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా కనికరించి దీవించమని, కుటుంబంలో ఉన్న ప్రతి న్యాయమైన అవసరాలలో మీ జోక్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. చేరి వచ్చిన ప్రతి బిడ్డను వారి వారి కుటుంబాలను జ్ఞాపకం ఉంచుకోమని వేడుకుంటూ ఉన్నాం. కుటుంబ స్థాయిలోనే మీ కుమారుడైన క్రీస్తు యేసుని మేము బయలుపరచడానికి, మేము ధన్యులవడానికి మరింత కృప చూపించమని వేడుకుంటున్నాం. మీ చిత్తమైతే తిరిగి మీ సముఖంలోనికి మేము చేరి వచ్చేంత వరకు మీ మహా కనికరాన్ని మాతో ఉంచి నడిపించుదురని మీ ప్రియ కుమారుడైన మా ప్రభువును ప్రియరక్షకుడగు క్రీస్తు యేసు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నేను అందరికీ వందనాలు. అంటే చూడండి నాయన, ఓకే.